హాయ్ ఫ్రెండ్స్, మన హౌస్ పూర్తయిన తర్వాత ఇది డోర్ చూడండి, పాలిష్ చేశారు. ఈ డోరు సింహద్వార బంధం అండి. ఇది అంటే పెద్దది పెట్టేశారు. ఉండేది 2 రూములు అయినా కానీ పెద్ద ద్వారబంధం పెట్టారండి ఈ పోర్షన్కి. చాలా బాగా వచ్చిందండి పాలిష్ అయిపోయిన తర్వాత. డోర్ చూడండి ఎలా ఉందో, అంటే ద్వారబంధం ఇలా ఉంది. డోర్ అయితే ఇంతకుముందు చూపెట్టాను కదండి. ఇదిగోండి, ఇది డోర్ మోడలు. ఫ్రంట్లో ఇట్లా ఆఫ్ వచ్చి తీగలాగా వచ్చిందండి. అదిగోండి ఇలా వచ్చింది. చాలా బాగుందండి పాలిష్ చేసిన తర్వాత. ఇక్కడైతే రూముల్లో ఇంకా 4-5 రోజులు పని ఉందండి. పెయింటర్లు సరిగా పని చేయకుండా ఎక్కడి డబ్బాలు అక్కడ పెయింట్లు కలిపేసి చూడండి ఎలా పెట్టారో. మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. మబ్బులు వేసుకొని ఉందండి, బాగా రేణిగుంటలో వర్షం పడేట్టుగా ఉంది. అందుకని లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది, ఏమనుకోకండి. ఇదిగో చూడండి ఎలా ఉందో చూడండి, ఎక్కడవక్కడ పడేస్తున్నారండి. చూస్తుంటే నాకే బాధ వేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు శుభ్రం చేపిస్తాము, ఎప్పుడు క్లీన్గా కనిపిస్తుంది హాలు, బెడ్రూము అని. చూడండి అన్ని పెయింట్లు మూతలు కూడా పెట్టలేదండి సరిగా. వాళ్ళు వెళ్ళిపోయిండారు. నిన్న రాలా మొన్న రాలా, మేము చూసుకోలేదు. చాలా వరకు ఈ వేడి సెగకి గడ్డగట్టేసినాయండి పెయింట్లన్నీ. ఇంక వాటిని ఎట్లా వాడతారో ఏమో తెలియదు. ఇక్కడైతే పనులు చేసుకునేదానికి వాళ్ళు టేబుల్ ఫ్యాన్, అదే ఈ ఫ్యాన్ పెట్టుకున్నారండి, పెడస్టల్ ఫ్యాను. ఇక్కడ చూడండి ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా ఏదేదో వైర్లు, వాళ్ళ సామాన్లన్నీ తెచ్చి పెట్టుకొని ఉండారు. మేస్త్రీలువి అట్లాగే ఉన్నాయి, కరెంట్ వాళ్ళవి అట్లాగే ఉన్నాయి, ఈ పెయింటర్లువి అలాగే ఉన్నాయండి. ఇది సందులో కిటికీలండి. ఇక్కడ మిద్ది పైన చూస్తే, మిద్ది పైన చూడండి క్లైమేట్ ఎలా ఉందో, మబ్బులు వేసుకొని బాగా. ఇదంతా నాకైతే అన్నీ చూస్తా అంటే చేయాలనిపిస్తుంది. శరీరం అయితే సహకరించట్లేదండి. ఉరుములు ఉరుముతున్నాయి చూడండి, వినిపిస్తోందా మీకు? నేను ఈ వీడియో తీసి కిందికి వచ్చేసరికి బాగా వర్షం పడుతోందండి. మబ్బులు వేసుకునేసి చూడండి ఇలా ఉంది క్లైమేట్. వర్షానికి రెడీ అవుతుంటే ఒక్కొక్క చినుకు పడుతూ ఉంది. నేనైతే మిర్చి ఎండబెట్టానండి నిన్న. ఎలుకలన్నీ కొరికేసినాయండి మిర్చీలు. వాటిల్లో ఇవి మిగిలినవి బాగా కడిగి ఎండబెట్టాను. అవన్నీ ఎత్తుదామని పైకి వెళ్ళానండి. ఇదిగోండి చపాతీలోకి టమోటా కర్రీ చేస్తున్నానండి. అంటే మొన్న తీసిన వీడియో అండి ఇది, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చిన్న వీడియోలు ఏమీ లేవని. ఇదిగోండి ఆనియన్స్, ఆనియన్స్ వేసి పోపు పెట్టేసి బాగా వేగిన తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసానండి. వేగిన తర్వాత ఈ టమోటాలు గట్టిగా ఉన్నాయండి, అవి ఉడకడం లేట్ అవుతుందని కచ్చా పచ్చాగా మిక్సీకి వేసాను. తెలిస్తే మా వాళ్ళు తినరండి, తెలియకుండా ఇలా చేశాను నేను. అలాగే వేడి చేసి ఉడకబెట్టాలండి వాళ్ళకి. నాకైతే అంత ఓపిక ఉండట్లేదు, అందుకని మిక్సీకి వేసేసాను కచ్చా పచ్చా. గట్టిగా బండరాళ్ళలాగా ఉన్నాయండి, ప్యూరీ రావట్లేదు అలాగే ఉడకబెడితే కూడా. అవి గట్టిగానే ఉండిపోతున్నాయి. అందుకని కచ్చా పచ్చగా వేసేస్తే జ్యూస్ కూడా వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇదండి నేను చేసిన టమోటా చట్నీ. కొద్దిగా కారం వేసాను, పచ్చిమిర్చి చాలదు కారం అని. ఇదిగోండి చపాతీలు చాలా మెత్తగా వచ్చాయి, బాగా పల్సగా కూడా రుద్దానండి. నచ్చితే ఒక లైక్